హలో ఫ్రెండ్స్. గతంలో చూసుకున్నట్లయితే మన 'దేవ' ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. సో, ఇప్పుడు ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలోని గట్టిగా చక్కర్లు కొడుతుందనమాట. 'పుష్ప 2' రీసెంట్‌గా రిలీజ్ అయ్యి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకు వెళ్ళిందో అందరికీ తెలిసిందే. సో, ఇప్పుడు 'పుష్ప 2' ఇన్‌ఫాక్ట్ 'దేవర 2' మీద ఏమైనా పడిందా? 'దేవర' మైండ్ సెట్‌ని ఏమైనా మార్చిందా అంటే ఖచ్చితంగా కూడా మార్చిందనే మనకైతే వినిపిస్తున్న టాక్ అనమాట. అది ఏ విధంగా అంటే హిందీలో చూసుకున్నట్లయితే 'పుష్పలో' ఉన్న ఎలివేషన్స్, వైల్డ్ ఫైర్ మొత్తం కూడా గట్టిగా వర్కౌట్ అయ్యి ఇంచుమించు 800 కోట్లకు పైగానే గ్రాస్ అయితే కలెక్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో, ఇప్పుడు అదే విషయంగా మనం చూసుకున్నట్లయితే హిందీ ఆడియన్స్ లో మన 'దేవర' కూడా మంచి పట్టు అయితే హిందీలో సంపాదించిందనమాట. అక్కడ 100 కోట్లకు మన సినిమా అమ్మితే అక్కడ ఇంచుమించు 150-200 మధ్యలోనైతే గ్రాస్ అయితే అందుకుందనమాట. సో, అక్కడ కూడా హిందీ ఆడియన్స్ కి అయితే గట్టిగా నచ్చింది మూవీ అయితే. సో, ఇప్పుడు దాన్ని పట్టుకొని 'పుష్ప 2' లోని ఏ విధమైన ఎలివేషన్స్, ఏ విధమైన వరల్డ్ ఫేర్ కి సంబంధించిన మొత్తం సీన్స్ అయితే ఉన్నాయో అవి మన 'దేవరా 2' లోను కూడా ఇదే ఇంప్రూవ్‌మెంట్ చేసే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే స్టోరీ లైన్ ఆల్రెడీ మార్చేసారంట. అంటే ఇంప్రూవ్‌మెంట్ చేసారు. ఆ ఉన్న స్టోరీ లైన్‌నే హిందీ ఆడియన్స్‌కి నచ్చే విధంగా అయితే మార్చారంట స్టోరీనైతే. సో, ఇప్పుడు దీని గురించే సోషల్ మీడియాలో అయితే గట్టిగా చక్కర్లు కొడుతుందన్నమాట. దీనికి మరి 'దేవరా 2'కి సంబంధించిన షెడ్యూల్ కూడా ఆల్రెడీ తొందరలోనే మన ముందుకు మళ్ళీ స్టార్ట్ అయిపోయే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్టోబర్‌లోనైతే 'దేవరా 2'కి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయనేసైతే మనకు వినిపిస్తున్న టాక్. అది టాక్ కూడా కాదు. ఆల్రెడీ మన కొరటాల శివ గారు అఫీషియల్‌గా చెప్తున్నట్లయితే మనకు తెలుస్తుందన్నమాట. సో, ఇంకొక పక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎలాగలేదన్నా సరే గతంలో 'దేవరా'కి 500 కోట్లయితే లాగింది. ఇప్పుడు మన కొరటాల గారు అంటే సీక్వెల్ వస్తుంది కదా! 'దేవరా'కి సీక్వెల్ గనక అంటే అది ఒక బ్లాక్ బస్టర్ టాక్‌తో వెళ్ళింది గనక ఖచ్చితంగా దానికి సీక్వెల్ ఉంటుంది అంటే ఎలాగ లేదన్నా సరే 1000 కోట్ల మార్క్ ఈజీగా అందుకుంటుంది అనైతే మన కొరటాలైతే అనుకుంటున్నారనమాట. దీనిపైనైతే మనకింకా అఫీషియల్‌గా అప్‌డేట్ అయితే రావాల్సింది. అంటే ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ టాక్ దూసుకు వెళ్ళింది అంటే ఆటోమేటిక్ గా దాని ఇంపాక్ట్ సీక్వెల్ మీద అయితే పడుతుంది. సో ఆ ఇంపాక్ట్ అదే ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్లే 'పుష్ప 2' అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అయిందనమాట. సో అదే విధంగా 'దేవరార్' మీద వచ్చిన ఆ ఇది ఇంప్రెషన్ ఖచ్చితంగా 'దేవర 2' మీద పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్తున్నారనమాట. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇంకొక న్యూస్ భయ్య, ఇది అక్టోబర్‌లోనే జస్ట్ ఇప్పుడు 2025 అక్టోబర్‌లోనే 'దేవర 2' షూటింగ్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా 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 ఎక్కువగా ఉన్నాయనేసి మనకు తెలుస్తుంది. ఆల్రెడీ మన 'వార్ 2' షూటింగ్ అయితే దగ్గరకొచ్చేసింది. తర్వాత చూసుకున్నట్లయితే 'ఎన్టీఆర్ 31' చేస్తాడు. 'ఎన్టీఆర్ 31' అయిపోయిన తర్వాత మరి అందులోని పాల్గొనే అవకాశాలు అయితే ఏమైనా ఉన్నాయా అంటే 'దేవర 2'లోని మరి ఉన్నట్లే మనకు తెలుస్తుందన్నమాట. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా 'దేవర 2' 1000 కోట్లు కొడుతుందా? మరి 'పుష్ప' ఇంపాక్ట్ ఏమన్నా మరి 'దేవర' మీద పడిందా అన్నదైతే మీకే వదిలేస్తున్నాను. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్యూ.